హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి మేకప్ కిట్ చూపిస్తున్నాను. అంటే బడ్జెట్ ప్లస్ అంటే అన్నీ మనం సపరేట్గా తీసుకునే దానికన్నా ఒకే దగ్గర తీసుకుంటే కొంచెం బాగుంటుంది అనేసి నేను వీడియో చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేశానన్నమాట. 2 years కన్నా ఎక్కువనే అవుతుంది నేను యూజ్ చేయబట్టి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఐ షాడో చూపిస్తున్నాను. మనకి ఇక్కడ వచ్చేసి 6 కలర్స్ కనిపిస్తున్నాయి కదా. 6 కలర్స్ అంటే 6 షేడ్స్ వచ్చాయన్నమాట. డిఫరెంట్ ఉంటాయి 6 షేడ్స్ కూడా. మనకి నేను ఎక్కువ ఒక 2 షేడ్స్ అంటే నా స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే షేడ్సే నేను యూజ్ చేశాను మ్యాక్సిమం. సో అక్కడ 2 వరకే యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకే ఇది వచ్చేసి ఫౌండేషన్ మ్యాక్సిమం అయితే యూజ్ చేశాను నేను. కొంచెమే ఉంది అందులో, కానీ ఎక్స్పైరీ అయిపోయింది కదా, ఇక తీసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్సిలర్. ఇది మనం హైలైటర్ యూజ్ చేస్తే ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మ్యాక్సిమం కంప్లీట్గా మేకప్ చేసుకునే వాళ్ళకు మాత్రమే, అంటే ఎప్పటికీ రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇది మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఏది ఎలా యూజ్ చేయాలని బాగా తెలుస్తుంది కదా. నేను ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయలేదు నిజం చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ అన్నమాట, లిప్స్టిక్. ఇది కూడా షేడ్ బాగుంటుంది. అండ్ నా స్కిన్ టోన్కి ఇది షేడ్ మ్యాచ్ అయిందన్నమాట. ఇది లిప్స్టిక్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చో లేదో, అంటే దాని షేడ్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చో లేదో నాకు అంత గుర్తుకు లేదు. నేను కమ్యూనిటీ దగ్గర లింక్ ఇస్తాను, అక్కడ ఒకసారి చెక్ చేయండి తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు. లేదంటే కామెంట్ చేసినా నేను లింక్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద కూడా మనకి ఇంకొక సెక్షన్ ఉంటుంది అనమాట. పైన వచ్చేసి 4 కదా, కిందికి వచ్చేసి మళ్ళీ ఇంకొక సెక్షన్ ఉంటుంది. అందులో వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసిల్లా, కాంపాక్ట్ పౌడర్ కంప్లీట్గా, అంటే మ్యాక్సిమం నేను బాగా యూజ్ చేసింది కాంపాక్ట్ పౌడర్. ఎందుకంటే మనకి స్కిన్ ఇక్కడ నెక్ దగ్గర, లేదంటే బ్యాక్ సైడ్ షోల్డర్స్ కింద ఇట్లా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇట్లా యూజ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. ఈ పౌడర్ వచ్చేసి నాకైతే ఎలాంటి ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్ అలాంటివి అయితే ఏం రాలేదు. అంటే నా స్కిన్ టోన్కి, నా స్కిన్కి మంచిగా సెట్ అయిందన్నమాట. మరి ఓవర్గా కూడా కనిపించదు, మేకప్ వేసుకున్నట్టు బాగా ఓవర్గా కూడా ఏం తెలియదు. కాకపోతే ఏంటి అంటే కొంచెం స్కిన్ టోన్ తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం లైట్గా యూజ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ యూసిల్ కదా, ఇది వచ్చేసి హైలైటర్. ఇందులో వైట్ ఉంది అండ్ వైట్, ఇది హైలైటర్ వైట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం చిన్ దగ్గర, ఇంకా ఇక్కడ యూజ్ చేస్తాం కదా చింక్స్ దగ్గర అండ్ చిన్ దగ్గర ఇట్లా రెడ్గా ఆర్ పింక్, మనం నార్మల్గా అయితే కొందరు లిప్స్టికే యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది టింట్ అంటారు. సో ఇది కూడా వచ్చిందన్నమాట. ఇది వచ్చేసి మనకు నార్మల్గా పింకే ఉంటుంది చూడడానికి హ్యాండ్ మీద, కానీ ఫేస్ మీద ఎట్లా అంటే ఆనియన్ కలర్ లాగా అనిపిస్తుంది అన్నమాట. నా స్కిన్ టోన్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది, మంచిగా ఉంది. అంటే యూజ్ చేస్తే బాగుంటుంది. మనం ఎక్కువ మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కాంపాక్ట్ పౌడర్ వేసుకొని టింట్ వేసుకునే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ చూపిస్తున్నది మస్కరా కూడా ఆల్రెడీ బాగా వాడేసాను అన్నమాట. సో నేను ఐ మేకప్ అండ్ లిప్స్టిక్ అండ్ ఇంకొకటి ఐ మేకప్ నాకు బాగా ఇష్టం. కంప్లీట్ మేకప్ చేసుకోకపోయినా ఐస్కి అండ్ లిప్స్కి అయితే కంపల్సరీ చేస్తాను అనమాట. అందుకోసమే అవి ఎక్కువ యూజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఐలైనర్ కూడా అస్సలు మనకు స్ప్రెడ్ అవ్వడం కానీ అస్సలు ఇంత కూడా ఖరాబ్ అవ్వదు. మనం మార్నింగ్ పెట్టుకుంటే నైట్ వరకు క్లియర్గా బాగుంటుందన్నమాట. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు ఫస్ట్ థింగ్ చెప్పాలంటే, ఎందుకంటే మనకున్న సబ్స్క్రైబర్స్కి, మనకు వచ్చే వ్యూస్కి ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. నేను ఆల్రెడీ ఇది 2 years బిఫోర్ తీసుకున్నాను. 2 yearsకి ఎక్కువ యూజ్ చేశాను కాబట్టి నాకు నచ్చింది అనే ఒక వీడియో చేసి పెడుతున్నాను అంతే. ఇక్కడ వచ్చేసి ఐలైనర్ కూడా బాగుంటుంది. ఇది ఏం స్ప్రెడ్ అవ్వడం అట్లా ఏం ఉండదు, మంచిగా ఉంటుంది. స్మడ్జ్ ప్రూఫ్ ఈ ఐలైనర్ ఇదంతా కూడా మన కాజల్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రైమర్ నేను చూపించానంటున్న వీడియోలో, నేను మిస్ అయింది, నేను చెప్పలేదు. ప్రైమర్ కూడా బాగుంటుంది, ఇక్కడ ట్యూబ్లో కనిపిస్తుంది కదా. నేను ఎక్కువ అయితే ప్రైమర్ పెట్టుకొని కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేసేదాన్ని అనమాట. మనకి బాక్స్ బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా ఇస్తారు ఎప్పుడు ఏది అంటే ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ యూజ్ చేయాలనేది ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 5000 అట్లా కనిపిస్తుంది బాక్స్ మీద, కానీ కాదు 3370 రూపీస్ ఏమో ఉంటుంది, అంతకుమించి ఎక్కువ అయితే ఉండదు. నేను లింక్ కూడా కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుందన్నమాట. దేని తర్వాత ఏది యూజ్ చేయాలని మనకి క్లియర్గా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.